పొద్దుగాల జిమ్ముకు పోవాలని అలారం పెట్టుకుంటారు, బంద్ పెట్టి మంచిగా బజ్జి ఉంటారు. ఇలా వాకింగ్కు పక్క వస్తా చూడు అని దోస్తుకు చెప్తారు. ఫోన్ చేస్తే కట్ చేసుడో సైలెంట్లో పెట్టుడో చేస్తారు. ఇవన్నీ నాతోటి కాదు, అల్కగా తగ్గేది ఉంటే చెప్పని గూగుల్లో దేవులాడుతుంటారు. పోనీ తినే కాడేమన్నా తగ్గుతారా అంటే కష్టమే. చాలా మందికి గివ్వే తిప్పలుంటాయి. అయితే ఎక్కువ బరువు ఉన్నవని డైటింగ్లు గీటింగ్లు చేస్తాలో నెల రోజులు బైకు కారు బంద్ పెట్టి బస్సుల బౌడు సురువు చేయుర్రి, బరువు తగ్గుతారట. మేం చెప్పుడు కాదుల్లో ఖుద్దు డాక్టర్లే చెప్తున్నారు. అంటే అది బస్సు కానీ, మెట్రో కానీ, ట్రైన్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల దానికోసం మనం నడిచేది ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు క్యాలరీస్ అనేది కొంచెం ఖర్చు అయితే దానివల్ల ఊబకాయం సమస్య అనేది తగ్గుతుంది. బస్ ఎక్కాలంటే ఇంటికాంచి బస్ స్టాప్ దాకా నడవాలి, జరసేపు వెయిటింగ్ చేయాలి, రాగానే ఎక్కి కూకునుడు, సీట్ దొరకకుంటే జరసేపు నిలబడు, మళ్ళా స్టాప్ రాగానే దిగి ఆఫీస్కుని నడుచుడు. మెట్రో అయినా ఎంఎంటీఎస్ అయినా గింతే. ఇంతో అంతో నడక పెరుగుతుంది, జరంత పెయ్యలుస్తుంది కాబట్టి బొత్తలు కరుగుతాయట, కొత్తగా బరువు పెరుగుడు ఉండదట. బైకో కారు అయితే ఇంటికాడ ఎక్కుతుమే, ఆఫీస్ లో దిగుతుమే, 4 అడుగులు వేసుడే ఉండదా. ఓ సంఘపోళ్ళు దేశంలో సర్వే చేసి గిదే ముచ్చట చెప్పిండ్రట. మళ్ళా దినం బైకులు కార్ల మీద పోయేటోళ్ళు 150 మంది ఎక్కువ బరువుతోటి ఉంటే, అదే బస్సులు మెట్రోలో పోతోళ్ళు 137 మందే బరువు ఎక్కువ ఉన్నారట. మునుపు బస్సుకు పోతుంటారా, బైక్ ఎక్కినాక బరువు పెరిగినా అనే మాట ఆన్నో ఇన్నో ఇనే ఉంటారు. హెల్తీగా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. లేకపోతే కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు అట్లాంటివి ఇంకా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మంచిగానే చెప్తారు కనుక బస్సులు టైంకి వస్తాయా, 3-4 ఎక్కి దిగిపోయే వరకు సరిపోతుంది. లేట్ అయితే జీతం కటింగ్ అంటారులే. కావచ్చు కూడా, కుదిరితే జరంతా ముందుగా వెళ్ళాలి, కుదరకుంటే బైకులు వాడాలి. కానీ పొద్దుగా లేచి 4 అడుగులు నడుచుడో, యోగా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ లో చేస్తే మంచిది. లేదంటే బీమార్లకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే. చూసుకోరి మరి.